ఎలా ఈ రోజు ఏం చేస్తాము? లాస్ట్ క్లాస్ ఏం చేసామని ఎవరికి గుర్తుంది? అటామిక్ మాసెస్, మాలిక్యులర్ మాసెస్ చేసాము కదా. దానికి కంటిన్యూయేషన్ ఈ రోజు చెయ్యాలి. దేనికి? అటామిక్ మాసెస్, మాలిక్యులర్ మాసెస్, ఫార్ములా మాసెస్ ఇవి అన్ని చూసాము. దానికి కంటిన్యూయేషన్ ఈ రోజు చూడాలి. కంటిన్యూ చేద్దామా? ఓ, ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక క్విక్ క్విజ్ చేద్దామా? ఆన్సర్ చేస్తారా? చాట్ బాక్స్ లో లేకపోతే అన్మ్యూట్ చేసి చెప్పాలి మీరు. అర్థమైందా మీకు? ఎస్. స్టార్ట్ చేద్దామా? ఓకే, త్వరగా ఆన్సర్ చేయాలి. ఒక క్వశ్చన్ కి 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఫస్ట్ వన్ క్విజ్ ఆన్ అటామిక్ అండ్ మాలిక్యులర్ మాసెస్. స్టార్ట్ చేద్దాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్. అటామిక్ మాస్ ఇస్ డిఫరెంట్ బట్ అటామిక్ నంబర్ ఇస్ సేమ్ అంటే దాన్ని ఏమంటారు? అటామిక్ మాస్ డిఫరెంట్ గా ఉంది, అటామిక్ నంబర్ సేమ్ గా ఉందంటే దాన్ని ఏమంటారు? చెప్పండి. ఐసోటోన్సా, ఐసోటోప్సా, ఐసోబార్సా, ఐసోస్టియర్సా? చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, ఎస్, ఆన్సర్ ఇస్ ఐసోటోప్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ కి వెళ్దామా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి మీరు. సోడియం క్లోరైడ్ కి మాలిక్యులర్ మాస్ యూస్ చేసి వాటర్ కి ఫార్ములా మాస్ యూస్ చేస్తాం అని చెప్పింది. దేనికి ఫార్ములా మాస్ యూస్ చేస్తాము? కమాన్, క్విక్ క్విక్ క్విక్, చాట్ బాక్స్ లో పెట్టండి. దేనికి ఫార్ములా మాస్ యూస్ చేస్తాము? వాటర్ కా, సోడియం క్లోరైడ్ కా? ఎస్, సోడియం క్లోరైడ్ కి మాలిక్యులర్ మాస్ అంటే తప్పు. ఇట్ ఈస్ ఫాల్స్. వెరీ గుడ్, కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది క్యాల్కులేషన్ క్వశ్చన్. పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి. బ్రోమిన్ కి 2 ఐసోటోప్స్ ఉన్నాయి, 79 Br, 81 Br. రెండుకి 50% రిలేటివ్ అబండెన్స్ ఉంది. యావరేజ్ అటామిక్ మాస్ ఏంటని అడుగుతున్నారు. దీనికి మనం ఒక ఫార్ములా చదివాము కదా. A1M1 + A2M2 / 100. ఎస్, క్యాల్కులేట్ చేసి త్వరగా చెప్పండి. చాలా ఈజీ ఇది. 50 × 79 + 50 × 81 / 100. త్వరగా ఆన్సర్ పెట్టండి చాట్ బాక్స్ లో. వాట్ ఈస్ ద యావరేజ్ మాస్ ఫర్ బ్రోమిన్? ఎస్, ఎవరు చేస్తున్నారు? ట్రై చేస్తున్నారా లేదా? ఎస్, వెరీ గుడ్. ఫ్యూ పీపుల్ హ్యావ్ టోల్డ్ యావరేజ్ మాస్ ఇస్ 80. వెరీ గుడ్, కరెక్ట్. ఇప్పుడు అందరికీ అర్థమైంది. లెట్స్ మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్ ఫర్ టుడే. ఎస్, ఓకే. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? వాట్ డిడ్ ఐ టెల్ టుడేస్ కాన్సెప్ట్? టుడేస్ కాన్సెప్ట్ వాస్ మోల్ కాన్సెప్ట్, అవునా కదా? టుడేస్ కాన్సెప్ట్ వాస్ మోల్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, we are going to study about mole concept and molar mass. It is also in the first chapter. First chapter చదువుతున్నాము, మోల్ కాన్సెప్ట్ అండ్ మోలార్ మాస్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఎవరికి తెలుసు?
ఎక్కడైనా చూసారా ఆయన్ను? ఆయన పేరు అవగాడ్రో. ఆయన పేరేంటి? అవగాడ్రో. అవగాడ్రో ఇస్ హిస్ నేమ్. ఆయన ఏం చేశారంటే 2 బలూన్స్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? 2 బలూన్స్. ఆయన ఏమంటున్నారంటే ఒక బలూన్ లో కార్బన్ డైఆక్సైడ్, ఒక బలూన్ లో ఆక్సిజన్ ఇలా తీసుకున్నారు. తర్వాత ఏం చెప్పారంటే 2 బలూన్స్ లో వాల్యూమ్ సేమ్ అన్నారు. ఏమన్నారు? వాల్యూమ్ సేమ్. అది ఎలా పాసిబుల్? వాల్యూమ్ సేమ్ గా ఎలా ఉంటుంది? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, కానీ వాల్యూమ్ సేమ్ అంటున్నారు. అది ఎలా అని ఆలోచించారు. ఇదే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. దానికి ముందు సపోజ్ ఈ బలూన్ తీసుకోండి. ఈ బలూన్ లో హౌ మెనీ ఆటమ్స్ ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే ఎలా చెప్తారు? ఒక ఆటం అంటే ఎంత చిన్నది, సో సో స్మాల్ కదా. వెయిట్ ఏంటి? 1.67 ఇంటూ 10⁻⁻27 కేజీ. 10⁻⁻27 అంటే ఎంత చిన్నది కదా. సో ఇప్పుడు ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా చెప్తారు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ కదా, బికాస్ క్రోర్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఆటమ్ ఉంటాయి, క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి కదా. అప్పుడు ఎలా చెప్పాలి? సపోజ్ ఇప్పుడు మార్కెట్ కి వెళ్తున్నాము. బనానా, బనానా, వాట్ ఆర్ వి బయింగ్? బనానా. ఏదైనా పన్ను పర్చేస్ చేస్తున్నప్పుడు ఎలా చెప్తాము? ఒక డజన్ ఇవ్వండి అని అడుగుతాము కదా, అవునా కదా? ఒక డజన్ ఇవ్వండి. 12 ఇవ్వండి అని అడగము. ఒక డజన్ ఇవ్వండి అని చెప్తే చాలు, అందరికీ అర్థం అవుతుంది 12 ఉన్నాయని. సో ఒక డజన్ అంటే 12. అలా ఆటమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మోల్ అని ఒక వర్డ్ యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తారు? మోల్. ఇప్పుడు ఒక డజన్ లో 12 బనానాస్ ఉంటాయి కదా. ఎస్, ఒక డజన్ లో 12 బనానాస్ ఉంటాయి. అలా 1 మోల్ లో 6.023 ఇంటూ 10⁻23 ఉంటాయి. 23 ఏముంటాయి? ఇట్ కుడ్ బి ఆటమ్స్, ఇట్ కుడ్ బి మాలిక్యూల్స్, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ పార్టికల్. అర్థమైందా? ఇప్పుడు ఒక డజన్ లో 12 బనానాస్ ఉన్నాయి కదా. అలా ఒక మోల్ లో ఎన్ని ఉన్నాయని అర్థం చేసుకోవడానికి 6.023 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ బలూన్స్ ని చూడండి, వాల్యూమ్ ఎందుకు సేమ్ గా ఉంది? ఎందుకంటే దీనిలో కూడా 6.023 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉంటాయి, లేకపోతే మాలిక్యూల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. సో 6.023 ఇంటూ 10⁻23 ఇస్ అ మ్యాజిక్ నంబర్. ఇదేంటి? మ్యాజిక్ నంబర్. ఎంత తీసుకుంటే ఒక మోల్లో ఏ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి, ఆక్సిజన్ తీసుకోండి, లేకపోతే బ్రోమిన్ తీసుకోండి, ఏం తీసుకుంటే ఒక మోల్లో సేమ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటారు? మ్యాజిక్ నంబర్. ఈ నంబర్ గురించి ఎవరు చెప్పారు? ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు కదా, ఆయన చెప్పారు. సో ఆయన పేరు పెట్టారు. నా పేరు తెలుసా మీకు? నా పేరు ప్రసిద్ధ. దాన్ని నేను ఫస్ట్ చెప్తే ప్రసిద్ధ నంబర్ అని పెట్టొచ్చు, కానీ నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? అవగాడ్రో. సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అవగాడ్రోస్ నంబర్. అర్థమైందా? వాట్ ఇస్ అవగాడ్రోస్ నంబర్? 6.023 ఇంటూ 10⁻23. వెరీ గుడ్. ఇప్పుడు కార్బన్ తీసుకుందాం. కార్బన్ తీసుకుందాం. అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా మీకు? వెరీ గుడ్. ఒక డజన్ అని చెప్తాము బనానాస్ అంటే, కానీ ఆటమ్స్ అంటే ఎంత ఉంటాయి? సో మెనీ ఆటమ్స్. దానికి అవగాడ్రో నంబర్ యూస్ చేస్తాము. ఇప్పుడు ఏమన్నాము? 6.023 ఇంటూ 10⁻23. 10⁻23 అంటే ఏంటి? అంత జీరోస్ ఉండాలి కదా. 6023 ఫాలోడ్ బై 20 జీరోస్. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇక్కడ చూడండి ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి. సో నాకు చెప్తున్నప్పుడు 60230000 అని చెప్తారా? అలా చెప్పకూడదు. జస్ట్ అవగాడ్రో నంబర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్తే చాలు. అందుకే ఇలాంటి ఒక క్వాంటిటీ పెట్టారు. సో దిస్ ఇస్ కాల్డ్ 1 మోల్. ఇప్పుడు కార్బన్ తీసుకుందాం. కార్బన్ తీసుకుంటే
ఏం చేశారు తెలుసా? ఫస్ట్ 12 గ్రామ్స్ కార్బన్ తీసుకున్నారు. ఏం చేశారు? 12 గ్రామ్స్ కార్బన్ తీసుకుని దానికి మాస్ ఎంత అని చూసారు. అలా క్యాల్కులేట్ చేసినప్పుడు మాస్ ఎలా తెలియాలి? మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? ఎవరికి గుర్తుంది? అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెషర్ మాస్? వెయింగ్ మెషిన్ లో చేయడం పాసిబుల్ కాదని నేను ప్రీవియస్ క్లాస్ చెప్పాను కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ కి ఒక పేరు ఉంది. ఆ పేరేంటి చెప్పండి. ఖచ్చితంగా మీకు తెలుసు, లాస్ట్ క్లాస్ చూసారు కదా. చెప్పండి. ఎస్, వెరీ గుడ్. ఇట్ ఈస్ మాస్ స్పెక్ట్రోమీటర్. మాస్ స్పెక్ట్రోమీటర్ ఆ మెషిన్ లో మెషర్ చేశారు. ఎలా మెషర్ చేశారు? 12 గ్రామ్స్ కార్బన్ తీసుకుంటే దానికి మాస్ 1.99 ఇంటూ 10⁻⁻23 అని మెషర్ చేశారు. అర్థమైందా? అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని ఎలా అర్థం చేసుకోవాలి? 12 డివైడెడ్ బై 1.99 ఇంటూ 10⁻⁻23 ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఎవరు క్యాల్కులేట్ చేసి చెప్తారు నాకు? జస్ట్ 12 బై 1.99 చేయండి. 12 బై 1.99 ఎంత? 12 బై 1.99 ఎంత? ఇక్కడ 10⁻⁻23 పైకి వెళ్తే ఇంటూ 10⁻23. 12 బై 1.99 ఎంత చెప్పండి, త్వరగా క్యాల్కులేట్ చేసి చెప్పండి. వెరీ నైస్, ఎవరు ఆన్సర్ చెప్పారు? వెరీ గుడ్. ఇలానే యాక్టివ్ గా ఉండాలి, అప్పుడే నేర్చుకోవచ్చు కదా. నేను మాత్రం మాట్లాడితే మీకు కూడా బోర్ కొడుతుంది. ఇప్పుడు ఆన్సర్ చేయండి, మీకు చాలా బాగా అర్థం అవుతుంది. ఎస్, 12 డివైడెడ్ బై 1.99 ఎంత చెప్పండి. ఏంటి మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ 6.022 ఇంటూ 10⁻23. ఎక్కడో చూసాము కదా దీన్ని, ఈ నంబరు. లేకపోతే 6.023 ఇంటూ 10⁻23. వెరీ గుడ్, దిస్ ఇస్ అవగాడ్రో నంబర్. అర్థమైందా మీకు? ఫస్ట్ ఏం చేశారు? 12 గ్రామ్ కార్బన్ తీసుకున్నారు. 12 గ్రామ్ కార్బన్ తీసుకొని మాస్ స్పెక్ట్రోమీటర్ లో మాస్ ఎంత అని చెక్ చేశారు. ఇలా చూసినప్పుడు 1.99 ఇంటూ 10⁻23 -23 వచ్చింది. సో ఇప్పుడు ఎంత ఉందని ఎలా తెలియాలి మనకి? 12 డివైడెడ్ బై 1.9. పిల్లలయ్యా, పిల్లల టాయిలెట్స్ ఈ కాదు అవి అయిపోతే. ఎస్, 12 బై 1.99 ఇంటూ 10⁻⁻23 అంటే 12 బై 1.99 ఇంటూ 10⁻23, విచ్ ఇస్ 6.022 ఇంటూ 10⁻23. వెరీ గుడ్. ఎస్, దీన్ని ఏమంటారు? అవగాడ్రో నంబర్. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను సపోజ్ మీకు ఒక బాక్స్ ఇస్తున్నాను, ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? ఒక గిఫ్ట్. ఎస్, ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది. ఈ గిఫ్ట్ లో నేను కార్బన్ డైఆక్సైడ్ ఫుల్ గా ఫిల్ చేశాను. ఏం చేశాను? కార్బన్ డైఆక్సైడ్. మీకు గిఫ్ట్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ లో సపోజ్ నేను 1 మోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తే దాంట్లో ఎంత ఉంటుందని ఎలా అర్థం అవుతుంది? ఎవరు చెప్తారు? 1 మోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మీకు ఇస్తే దానిలో ఎంత ఉంటుంది? దాన్ని అర్థం చేసుకోవడానికి we need to understand what is molar mass. What is molar mass? ఎస్, ఎవరైనా అన్మ్యూట్ చేస్తే మాట్లాడండి. ఓకే, we need to understand what is molar mass. దానికి ఫస్ట్ లాస్ట్ క్లాస్ మాలిక్యులర్ మాస్ చదివాము కదా. లాస్ట్ క్లాస్ ఏం చేసాము? మాలిక్యులర్ మాస్ చదివాము.
జస్ట్ 1 సెకండ్ ఇవ్వండి నాకు. ఎస్, జస్ట్ 1 సెకండ్. 1 second ra. Which of the following is not? ఓకే, యా, సారీ, ఇది ఒక టెక్నికల్ ఫాల్ట్. ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ మోలార్ మాస్ లేకపోతే మాలిక్యులర్ మాస్ గురించి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంటే దానికి మాలిక్యులర్ మాస్ ఎంత చెప్పండి? మాలిక్యులర్ మాస్ చెప్పండి. కార్బన్ కి అటామిక్ మాస్ 12, ఆక్సిజన్ కి 16. సో మాలిక్యులర్ మాస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఒక కార్బన్ మాత్రమే ఉంది, సో 12 into 1 ప్లస్ 2 ఆక్సిజన్ 16 into 2. సో టోటల్ ఏంటి చెప్పండి త్వరగా. ఎస్, త్వరగా చెప్పండి మాలిక్యులర్ మాస్ ఏంటని. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా? ఇప్పుడు కూడా వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఎస్, 44 grams. వెరీ గుడ్. 44 grams కాదు, మాలిక్యులర్ మాస్ గురించి చెప్తున్నప్పుడు ఎలా చెప్తాము? అటామిక్ మాస్ యూనిట్ లేకపోతే యూనిట్. దిస్ ఇస్ యువర్ మాలిక్యులర్ మాస్. ఇప్పుడు మోలార్ మాస్ గురించి చదవాలి. ఈ మాలిక్యులర్ మాస్ అటామిక్ మాస్ యూనిట్ లో ఎక్స్ప్రెస్ చేస్తాము. మోలార్ మాస్ గ్రామ్స్ లో చేయాలి. సో 44 అటామిక్ మాస్ యూనిట్ అంటే 1 మోల్ లో 44 grams ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ మాలిక్యులర్ మాస్ క్యాల్కులేట్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ యూసింగ్ ద అటామిక్ మాస్ యూనిట్ గ్రామ్స్ యూస్ చేస్తే అది మోలార్ మాస్. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దామా? కెన్ వి ట్రై 2 ఎగ్జాంపుల్స్? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్. వాటర్ కి చెప్పండి మాలిక్యులర్ మాస్. మాలిక్యులర్ మాస్. ఎస్, వాట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్? నిన్న ఫిజిక్స్ క్లాస్ లో కూడా ఎన్ని జనాలు చాలా యాక్టివ్ గా ఉన్నారు కదా. కెన్ యూ ప్లీజ్ టెల్? వెరీ నైస్, వెరీ నైస్. 18 అటామిక్ మాస్ యూనిట్ ఇస్ ద మాలిక్యులర్ మాస్. ఇప్పుడు మోలార్ మాస్ ఎంత ఉంటుంది? మోలార్ మాస్ ఎంత ఉంటుంది? 18 grams. అంతే కదా, 18 grams. 18 అటామిక్ మాస్ యూనిట్ అంటే మోలార్ మాస్ విల్ బి 18 grams. వెరీ గుడ్. NaCl కి చెప్పండి మాలిక్యులర్ మాస్ ఎంత? సోడియం కి 23 సోడియం, క్లోరిన్ కి 35.5. ఇప్పుడు చెప్పండి. (23 plus 35.5). Very nice. 58.5. Some schools are being very fast. Very good. Very good. యాక్టివ్ గా ఒక స్కూల్ ఉంది కదా, స్కూల్ పేరేంటి? HP అని ఉంది. వెరీ నైస్. ఐ థింక్ స్కూల్ చిల్డ్రన్ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. వెరీ గుడ్. దీనికి ముందు నేనేమన్నాను? ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ అవగాడ్రోస్ లా. ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ contain same number of particles. Note down చేసుకోండి. Equal volume of all gases contains same number of particles. అర్థమైందా? కార్బన్ డైఆక్సైడ్ అంటే కూడా 1 mole అంటే 6.023 into 10^23 అంతే. సోడియం క్లోరైడ్ అంటే కూడా 6.023 into 10^23 atoms అంతే. అర్థమైందా ఇప్పుడు? సో దిస్ ఇస్ నోన్ యాజ్ అవగాడ్రోస్ లా. దిస్ ఇస్ కాల్డ్ అవగాడ్రోస్ లా. అవగాడ్రోస్ లా. సో మీకు ఖచ్చితంగా ఒక 1 mark క్వశ్చన్ వస్తుంది. వాట్ ఇస్ అవగాడ్రోస్ లా? లేకపోతే వాట్ ఇస్ 1 mole? 1 mole అంటే ఏంటి?
1 mole is a substance which contains 6.023 into 10 power 23 atoms or molecules or particles. అదే 1 mole. ఇప్పుడు అర్థమైంది కదా. నేను జస్ట్ మీకు త్వరగా ఒక సిమ్యులేషన్ చూపిస్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే ఇక్కడ చూడండి, నేను వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నాను. రెండు వాల్యూమ్స్ సేమ్ గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సేమ్ గా ఉన్నాయి కదా. ఈ సర్కిల్ చూడండి, ఈ బలూను సేమ్ గానే ఉంది కదా. ఈ వాల్యూము చూడడానికి సేమ్ గానే ఉంది, సేమ్ సైజ్ బలూన్. ఇక్కడ కౌంట్ చేయండి ఎంత వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని. ఎస్, కెన్ యూ కౌంట్? 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్, రెండు 10 ఉంది. ఎస్ ఆర్ నాట్? ఎస్, చెప్పండి. ఓకే, సో ఆల్ ఆర్ హ్యావింగ్ only 10. So equal volume of all gases contain equal number of molecules or particles. So రెండు తీసుకుంటే ఈక్వల్ నంబరే ఉంటుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు మూవ్ చేస్తుంది చూడండి, మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్. నౌ ఐఎమ్ ఇంక్రీసింగ్ ద వాల్యూమ్. ఇప్పుడు రెండు చూస్తే వాల్యూమ్ ఇంక్రీస్ అవుతుంది, నంబర్ ఆఫ్ పార్టికల్స్ కూడా సేమ్ గానే ఉంటాయి. ఎస్, వాల్యూమ్ సేమ్ ఉంది, రెండు సేమ్ గానే ఉంది, నంబర్ ఆఫ్ పార్టికల్స్. సో దిస్ ఇస్ అవగాడ్రోస్ లా. ఇప్పుడు ఇంకొకటి చూద్దామా? ఇప్పుడు వాటర్ తీసుకున్నాను, వాటర్ లో ఒక మోల్ మాత్రమే తీసుకున్నా. ఎంత? 1 మోల్. 1 మోల్ లో ఎంత ఉంది? 6.022 into 10 power 23. ఇక్కడ చూడండి, దీనిలో 6.022 into 10 power 23 ఆటమ్స్ ఉన్నాయి, అంతే. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ 1 మోల్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, మోలార్ మాస్ మారుతుంది, 44.01 గ్రామ్ పర్ మోల్, అంతే. మోలార్ మాస్ మారుతుంది, కానీ ఇక్కడ ఎత్తన మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇది చూడండి, మారుతుందా? అది చేంజ్ అవ్వదు కదా. 6.022 into 10 power 23, అంతే. ఇప్పుడు NaCl తీసుకుందాం, దానికి మాస్ 58.44, కానీ ఎంత మాలిక్యూల్స్ ఉన్నాయి? 6.023 into 10 power 23. ఎస్, ఇది మారదు. ఇది అర్థమైందా మీకు? సో హౌ మచ్ ఎవర్ యూ టేక్, 1 mole will contain only 6.022 into 10 power 23 నంబర్ ఆఫ్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ ఆటమ్స్ గా ఉండొచ్చు, మాలిక్యూల్స్ గా ఉండొచ్చు, లేకపోతే పార్టికల్స్ గా ఉండొచ్చు. ఇప్పుడు హౌ టు క్యాల్కులేట్ ద నంబర్ ఆఫ్ మోల్స్ అని చూడాలి. నేను ఏం చెప్పాను? ఒక 12 గ్రామ్ కార్బన్ శాంపుల్ తీసుకున్నాను, 12 grams ఆఫ్ కార్బన్ తీసుకున్నాను. దానికి ఎంత? 12 grams ఆఫ్ కాపర్ తీసుకుంటే 1 mole కదా. 12 grams కార్బన్ తీసుకుంటే అది 1 mole. దానిలో 6.023 into 10 power 23 ఉందని చెప్పారు. సో 12 gram డివైడెడ్ బై 12 gram నేను తీసుకున్నాను. ఇప్పుడు అటామిక్ మాస్ ఎంత? 12. అలా ఉంటే 1 mole. So formula for calculating number of moles is given mass divided by molecular mass. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను 24 గ్రామ్ తీసుకున్నాను కార్బన్. ఇప్పుడు ఎవరు చెప్తారు? నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్. ఇక్కడ కార్బన్ ఆటమ్ మాత్రమే ఉంది, కార్బన్ కి M is equal to 12. గివెన్ మాస్ ఎంత? 24. అప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? నంబర్ ఆఫ్ మోల్స్ ఎవరు చెప్తారు? సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి నాకు, చాలా ఈజీ కదా. ఎస్, సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి త్వరగా. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మోల్స్? హౌ మెనీ మోల్స్ ఆర్ దేర్? వెరీ గుడ్, దెర్ ఆర్ 2 moles. దెర్ ఆర్ 2 moles. అందరూ ట్రై చేస్తున్నారా? ఎవరికైనా వేరే ఆన్సర్ వస్తుందా? ఎవరికైనా వేరే నంబర్ వస్తుందా? అందరికి 2 వస్తుంది కదా. వెరీ గుడ్. సో 2 moles ఆర్ ప్రెసెంట్. అర్థమైందా? సో ఫార్ములా ఏంటి?
మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, number of moles is equal to given mass by molecular mass. ఎస్, చాలా ఈజీ కదా. ఇప్పుడు ఎంత నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి? సరే, నేను మీకు 1 మోల్ ఇచ్చాను. 1 మోల్ లో ఎంత ఉంది? వినిపించట్లేదా? వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్? స్టిల్ ఇస్ ఇట్ నాట్ ఆడిబుల్? ఎస్ టీమ్, కార్తిక్ సార్, వాయిస్ ఇస్ ఆడిబుల్? ఓకే. సో కొంచెం మీ సైడ్ లో మీ డివైస్ ఉంటే దాంట్లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి సార్ ప్లీజ్. మేబీ అక్కడ వాల్యూమ్ తక్కువ ఉంటే కూడా వినిపించడానికి ప్రాబ్లం ఉంటుంది. ప్లీజ్ ట్రై టు ఇంక్రీజ్ వాల్యూమ్ అక్కడ. ఓకే, సో 1 మోల్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి చెప్పండి? 6.023 ఇంటూ 10^23 అంటే 6.023 ఇంటూ 10^23 ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు 2 మోల్స్ ఉంటే ఎంత ఉంటుంది? 2 మోల్స్ ఉంటే 2 ఇంటూ 6.023 ఇంటూ 10^23. 3 మోల్స్ ఉంటే ఎంత ఉంటుంది? 3 ఇంటూ 6.023 ఇంటూ 10^23. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. NA అంటే ఏంటి? NA అంటే అవగాడ్రో నంబర్ is equal to total number of particles or total number of atoms. సో మళ్ళీ చెప్తున్నాను నేను, total number of particles is equal to Avogadro number into number of moles. Yes, Avogadro number into number of moles is equal to total number of particles. Very good. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దామా? ఎస్, ఇప్పుడు ఏం చెప్పారు? 2.4 into 10^22 atoms of a diatomic element weighs 1.32 gram. Its molecular mass is ఎంత అని అడుగుతున్నారు. సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏంటని చెప్పాను నేను, టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత అని నేను చెప్పాను. ఇప్పుడే కదా చెప్పాను. ఫార్ములా చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ హౌ టు ఫైండ్? ఇప్పుడే కదా చెప్పాను. టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇక్కడ ఉంది కదా ఈ ఫార్ములా. క్లూ ఇచ్చాను నేను. ఎస్, ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్? కమ్ ఆన్, టెల్ మీ ద ఫార్ములా. అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, ఎస్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. ఎస్ ఆర్ నో? నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. ఓకే, నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ కి ఒక ఫార్ములా చదివాము కదా, అవునా కదా? నంబర్ ఆఫ్ మోల్స్ కి కూడా ఒక ఫార్ములా చదివాము. దానికి ఎవరు చెప్తారు ఫార్ములా? నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు, మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చెప్పండి. ఎస్, నేను పిలువనా ఎవరైనా? ఏపీ మోడల్ స్కూల్ గురజాల, మీరు చెప్తారా? లేకపోతే ఏపీఎంఎస్ చిరుమామిల చాట్ బాక్స్ లో పెడతారా మీరు? వెరీ గుడ్. సమ్ పీపుల్ ఆర్ టెలింగ్, బట్ దీస్ స్కూల్స్ కెన్ యూ టెల్ మీ? నాకు తెలుసు అందరూ బాగానే చదువుతున్నారు, కానీ కొంచెం యాక్టివ్ గా చాట్ బాక్స్ లో పెట్టండి. వెరీ గుడ్. ఇట్ ఈస్ గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఇప్పుడు ఈ ఎన్కి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? సబ్స్టిట్యూట్ చేస్తే ఏం వస్తుంది?
total number of particles is equal to given mass by molar mass into Avogadro number. ఇప్పుడు ఈ ఫార్ములా వచ్చిందా? ఈజీగానే ఉంది కదా. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కి ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. నంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఎంత? గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఆ నంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలాంటి ఒక ఫార్ములా వస్తుంది. క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు? మాలిక్యులర్ మాస్. ఎస్ ఆర్ నో? మాలిక్యులర్ మాస్ అడుగుతున్నారు. సో దీన్ని రీఅరేంజ్ చేస్తే ఏం వస్తుంది? మాలిక్యులర్ మాస్ ఇస్ ఈక్వల్ టు గివెన్ మాస్ ఇంటూ అవగాడ్రో నంబర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. నేను లాస్ట్ క్లాసే అబ్జర్వ్ చేశాను, మీ అందరూ మ్యాథ్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, నాకు తెలుసు. ఎందుకంటే క్యాల్కులేషన్ ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ గా ఆన్సర్ చెప్తున్నారు, మీకు మ్యాథ్స్ చాలా బాగా వస్తుందని నాకు తెలుసు. సో ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఉంది కదా, దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాను, ఈ n ఇక్కడ తీసుకొచ్చాను. సో గివెన్ మాస్ ఇంటూ అవగాడ్రో నంబర్ బై టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్. ఎస్, క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. వాట్ ఈస్ దిస్? 2.4 into 10^22 అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్. గివెన్ మాస్ ఎంత? 1.32. ఇది గివెన్ మాస్. అవగాడ్రో నంబర్ ఏంటి? ఎస్, అవగాడ్రో నంబర్ ఏంటి? అవగాడ్రో నంబర్ 6.023 into 10^23. So molecular mass is equal to 2.4 into 10^22 into 6.023 into 10^23 divided by total number of particles 2.4 into 10^22. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏం వస్తుంది? ఓ సారీ, ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ 2 పాయింట్ కరెక్టే, 2.4 into 10^22. కానీ ఇక్కడ పైన ఏం రావాలి? 1.32 grams. ఎస్, దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏం వస్తుంది? సాల్వ్ చేసి చెప్పండి. దీన్ని సాల్వ్ చేస్తే 66 రాదు కదా. దీన్ని సాల్వ్ చేస్తే ఏ నంబర్ వస్తుంది? ఫస్ట్ 6.023 into 1.32 divided by 2.4, you will get only 33. 33 మాత్రమే వస్తుంది. కానీ క్వశ్చన్ లో ఏం ఇచ్చారు? డై అటామిక్ అని ఇచ్చారు కదా, డై అటామిక్ ఎలిమెంట్. మనం ఇప్పుడు ఏం చేసాము? ఒక ఆటమ్ కి మాత్రమే క్యాల్కులేట్ చేసాము. అప్పుడు 2 ఆటమ్స్ ఉంటే 2 into m equal to 66u. సో ఏ ఆప్షన్ దీనిలో కరెక్ట్? ABCD లో ఏది కరెక్ట్? అందరూ చెప్పండి, కమాన్. ఎస్, APMS దేచావరం, మీరు చెప్తారా? లేకపోతే GJC పెనుమూర్? ఎస్, GJC గర్ల్స్. ఫిజిక్స్ క్లాస్ లో కూడా నేను చూసాను, అందరూ యాక్టివ్ గానే ఉన్నారు, అందరూ చెప్పండి. హూ ఎల్స్? SGVR, GJC, భీమావరం. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఈ క్వశ్చన్ ఎవరైనా అన్మ్యూట్ చేసి నాకు రీడౌట్ చేయండి, అందరికీ వినిపిస్తుంది. నేనే కదా చెప్తున్నా అన్ని క్వశ్చన్స్. ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎస్, కృష్ణవేణి, GJC, మీకు మైక్ ఉందా? మైక్ ఉందే, అన్మ్యూట్ చేసి క్వశ్చన్ రీడౌట్ చేయండి. ఎనీ స్టూడెంట్. ఎస్, ఎస్. ఆప్షన్స్? Option 2. Option 1 gram sodium. Option C 1 gram lithium. Option D 1 gram fluoride. See answer. వెరీ గుడ్. 1 గ్రామ్ AU అంటే గోల్డ్ కదా. 1 గ్రామ్ గోల్డా, సోడియమా, లిథియమా, క్లోరినా అని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి, GJC స్కూల్. ఓకే, దీనికి ఫస్ట్ ఏం తెలియాలి? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద అటామిక్ మాస్. అటామిక్ మాస్ ఎంత, ఇవి అన్ని అని అర్థం చేసుకోవాలి ఫస్ట్.
Okay, so what is the mass of gold? Gold ki atomic mass is 197. For sodium it is 23. For lithium it is 7. For chlorine it is 35.5. కానీ Cl2 అంటే 35.5 కరెక్టా? 35.5 into 2 which is equal to 71. ఎస్. ఇప్పుడు లార్జెస్ట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి? నంబర్ ఆఫ్ ఆటమ్స్ is equal to given mass by molecular mass into Avogadro number. అవునా కదా? given mass by molecular mass into Avogadro number. సో given mass ఎంత? 1 గ్రాము. molecular mass ఫస్ట్ ఫర్ గోల్డ్ 197 into Avogadro number. సోడియం అంటే 1 గ్రాము divided by 23 into Avogadro number. lithium అంటే 1 gram by 7 into Avogadro number. chlorine అంటే 1 gram divided by 71 into Avogadro number. ఇవి అన్ని చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఎక్సెప్ట్ డినామినేటర్ కదా, అన్ని సేమ్ ఎక్సెప్ట్ డినామినేటర్. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, నీట్, జేఈ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. అప్పుడు అందరూ యూజువల్ గా ఏం చేస్తాము, ఇవి ఫుల్ క్యాల్కులేషన్ చేసి మన టైం అన్ని పోతుంది, దాంట్లోనే టైం వేస్ట్ అవుతుంది. కానీ కొంచెం త్వరగా చేయాలంటే ఫస్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డినామినేటర్ స్మాలర్ దెన్ బిగర్ ద వాల్యూ. అవునా కదా? డినామినేటర్ దేనికి చిన్నది ఉందో అదికి వాల్యూ ఎక్కువ ఉంది. సో విచ్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్? whichever has least denominator, which is having smallest denominator. Yes, very good. Lithium has the smallest denominator. Lithium has the smallest denominator. So answer is lithium. వెరీ ఈజీ. దీనికి ఫుల్ ఇంత మ్యాథమెటిక్స్ చేయడానికి అవసరం లేదు కదా. 1 divided by 1.97. ఇంకా అవగాడ్రో నెంబర్ ఇంకా పెద్ద వాల్యూ 6.023 into 10^23. అవి అన్ని చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది కదా. దానికని బెస్ట్ ఇలా క్యాల్కులేట్ చేయడం. డినామినేటర్ దేనికి తక్కువ ఉందో, చిన్నది ఉందో దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎస్, సో దట్ ఈస్ హౌ వీ విల్ డూ దిస్ క్వశ్చన్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ క్వశ్చన్స్, మీ ఎగ్జామ్ టైప్ క్వశ్చన్స్. ఇలా ఈ చాప్టర్ లో 10 క్వశ్చన్స్ చదివితే అంతే, ఫుల్ మార్క్ ఇన్ దిస్ చాప్టర్. ఇప్పుడు చెప్పండి, 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే హౌ మెనీ కేజీస్? హౌ మెనీ కేజీ కెన్ ఎనీవన్ టెల్? వెరీ గుడ్. ఎస్, 1.67 వెరీ గుడ్. 1.67 into 10^-27. సూపర్. నాకు కూడా ఇలా మీరు ఆన్సర్ చేస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా క్లాస్ లో నేర్పించడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. 1 అటామిక్ మాస్ యూనిట్ ఇస్ ఈక్వల్ టు 1.67 into 10^-27 kg. వెరీ గుడ్. న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ అవగాడ్రో నంబర్ ఈ క్లాస్ లో మాత్రం 10 సారి చెప్పాను కదా, ఇంకా ఈ నంబర్ చెప్తే నా మీద మీకు కోపం వస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ అవగాడ్రో నంబర్ ఎంత? Can I give answer now? ఎస్ ఎస్, ప్లీజ్ గివ్. 6.023 into 10^23. వెరీ గుడ్, ఈజీ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, దీనికి క్యాల్కులేషన్ చేయాలి, మళ్ళీ మీ మ్యాథ్స్ వస్తుంది. మీకు మ్యాథ్స్ నచ్చదంతే ఏం చేయాలి, కొంచెం మ్యాథ్స్ అట్లీస్ట్ చేయాలి దీనిలో. ఓకే, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ 64 grams ఆఫ్ సల్ఫర్. కానీ సల్ఫర్ కి సింబల్ ఏంటి? ఎస్. కానీ ఎస్ మాత్రం ఇవ్వలేదు, ఇక్కడ S8 అని ఇచ్చారు. సో S8 కి మాస్ ఎంత అని క్యాల్కులేట్ చేయాలి. ఎస్ ఎస్, సల్ఫర్ కి అటామిక్ మాస్ 32. అప్పుడు 8 సల్ఫర్ ఉంటే 32 into 8 కదా, ఎంత అని చెప్పండి. 1.204 into 10^24. అది నంబర్ ఆఫ్ ఆటమ్స్ చెప్తున్నారా? 10^4 ఉంటుంది. 256. మీరు ఫైనల్ ఆన్సర్ చెప్తున్నారా? 32 into 8. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చేద్దాం. 32 into 8 ఎంత? 32 into 8, ఎస్, 256. ఎస్, 256. వెరీ గుడ్. ఇది మాలిక్యులర్ వెయిట్.
ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్ ఇంటూ అవగాడ్రో నంబర్. గివెన్ మాస్ ఎంత? 64 grams. అవునా కదా? 64/256 ఇంటూ అవగాడ్రో నంబర్ 6.023 ఇంటూ 10^23. అంతే కదా? ఆన్సర్ ఎవరు చెప్తారు? ఆల్రెడీ ఐ థింక్ కరెక్ట్ గానే మీరు చెప్పారు కృష్ణవేణి స్కూల్లో. కానీ 10 పవర్ వాల్యూ మాత్రం చూసుకోండి. ఎస్ పీవీఆర్ జీజేసి చెప్తారా మీరు? ఎస్ ఎస్ వెరీ గుడ్. దీనికి ఆన్సర్ 1.5 ఇంటూ 10^23 ఆటమ్స్. అర్థమైందా మీకు? అర్థమైంది కదా? వెరీ ఈజీ. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్. వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్. ఇప్పుడు ఇవి అన్ని చూసాము, నంబర్ ఆఫ్ మోల్స్, గ్రామ్స్. కానీ ఇప్పుడు నేను ఆక్సిజన్ ఇస్తున్నా. ఆక్సిజన్ కి ఏం చెప్తారు? 5 గ్రామ్ 10 గ్రామ్ అని వెయ్యి చేయడం పాసిబులా? ఎంత కష్టం అది. గ్యాసెస్ వెయ్యి చేయడం పాసిబులా? యూజువల్ గా గ్యాసెస్ వెయ్యి చేయడం పాసిబులే కాదు. మాక్సిమం ఏం చెప్పొచ్చు? వాల్యూమ్ చెప్పొచ్చు, ప్రెషర్ చెప్పొచ్చు. అవునా కదా? గ్యాసెస్ కి ఏం చెప్తాము యూజువల్ గా? వాల్యూమ్ ఆర్ ప్రెషర్. అంతే కదా చెప్తాము. సో ఏమంటున్నారంటే సపోజ్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే దీనికి ఇంకొక మ్యాజిక్ నంబర్ ఉంది. ఓకే, దర్ ఇస్ వన్ మోర్ మ్యాజిక్ నంబర్ ఫర్ దిస్ విచ్ ఇస్ 22.4 లీటర్. ఏ గ్యాస్ తీసుకుంటే, నేను 1 మోల్ ఆఫ్ CO2 తీసుకుంటే, లేకపోతే 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే, లేకపోతే వాటర్ కూడా ఇవాపరేట్ అవుతుంది కదా, వాటర్ వేపర్. వాటర్ కూడా గ్యాస్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ ఇస్ కంటిన్యూస్లీ ఇవాపరేటింగ్. అవునా కదా? వీఆర్ స్టడీయింగ్ అబౌట్ వాటర్ ఇవాపరేషన్. సో 1 మోల్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకుంటే అన్నిలో 22.4 లీటర్స్ మాత్రమే ఉంటుంది వాల్యూమ్. ఇది ఒక మ్యాజిక్ నంబర్. మీరు ఆలోచించండి ఎలా అలా పాసిబుల్ అని. ఏ గ్యాస్ తీసుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ కి మోలార్ మాస్ ఎంత? 44. ఆక్సిజన్ కి, కార్బన్ డైఆక్సైడ్ కి 44 గ్రామ్స్ పర్ మోల్, ఆక్సిజన్ కి 32 గ్రామ్ పర్ మోల్, వాటర్ కి 18 గ్రామ్ పర్ మోల్. అప్పుడు చూడండి, కార్బన్ డైఆక్సైడ్ కి చాలా ఎక్కువ ఉంది మాలిక్యులర్ వెయిట్. కానీ ఏ తీసుకుంటే 1 మోల్ లో 22.4 లీటర్ మాత్రమే వాల్యూమ్ ఉంటుంది. అర్థమవుతుందా? నేను త్వరగా మీకు ఒక విషయం చూపించనా? ఎస్, కెన్ ఐ క్విక్లీ షో యూ? ఇక్కడ చూడండి. నౌ ఐఎమ్ టేకింగ్ హైడ్రోజన్. నౌ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఎంత ఉంది చూడండి ఇక్కడ, 22.4 లీటర్. నెక్స్ట్ మీకు ఏం నచ్చుతుంది? నైట్రోజన్ తీసుకోనా? నైట్రోజన్ తీసుకున్నా. ఎంత మాలిక్యూల్స్ ఉన్నాయి చూడండి. ఎంత ఉంటే 1 మోల్ మాత్రమే తీసుకున్నాను. సో దాంట్లో 6.023 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ మాత్రమే ఉంటుంది. కానీ వాల్యూమ్ ఎంత? ఇది కూడా 22.4. మోలార్ మాస్ 28, చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ 22.4 లీటర్సే ఉంది. 6.022 ఇంటూ 10^23 ఉంది. So this is another, these two are the magic numbers. One is Avogadro number and the other one is 22.4 liter. Next helium చూద్దామా? హీలియం నోబెల్ గ్యాసా లేదా? ఎస్ ఆర్ నో? హీలియం ఇస్ నోబెల్ గ్యాస్. దాన్ని 1 మోల్ తీసుకుంటే ఎంత ఉంది చూడండి. ఎవరైనా నమ్ముతారా? CO2 3 ఆటమ్స్ ఉన్నాయి, హీలియం ఒకటే ఆటం ఉంది, కానీ కూడా వాల్యూమ్ 22.4.
సో దిస్ ఈస్ యువర్ అదర్ మ్యాజిక్ నంబర్. ఇక్కడ చూడండి, మోలార్ మాస్ ఇస్ ఓన్లీ 4 గ్రామ్ పర్ మోల్, ఓన్లీ 4 గ్రామ్, బట్ స్టిల్ it is having the same volume, which is 22.4 liters, and the same number of molecules, which is 6.023 into 10 power 23. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ చేద్దామా? Can we do just few more problems? ప్రామిస్, జస్ట్ 2-3 చేస్తాను, తర్వాత కొంచెం ఇంటరాక్టివ్ గా అన్న చేస్తాం. బతికే గారు నువ్వు కూడానా అన్న వస్తాడా? ఎస్, చెప్పండి సార్. ఏదైనా చెప్తున్నారా? ప్లీజ్ చెప్పండి. ఎనీ డౌట్స్? నేను అడగడానికి అవసరం లేదు, మీ క్లాస్ ఇది, దిస్ ఇస్ ఫార్ యూ. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే మధ్యంలో కూడా నన్ను ఆపేసి మీరు డౌట్స్ అడగొచ్చు. ఓకే, యూ కెన్ స్టాప్ మీ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్. ఓకే, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్ మోర్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్? దేనిలో మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇప్పుడు 1 మోల్ అంటే ఎస్, The answer third one, ma'am. ఆన్సర్ ఏంటి? Third one. ఆప్షన్ 1, 2. ఆప్షన్ 1, 2, 3, 4 లో ఆన్సర్ ఏది? Third one, 22.4. It's short. ఓకే, దానికి ఫస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలని చూడాలి. నేను ఫస్ట్ చెప్తాను, తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే, నౌ 1 మోల్ అంటే 22.4 లీటర్స్ ఉంటుంది, కరెక్టా? ఇప్పుడు 448 లీటర్స్ ఉంది ఆక్సిజన్. అప్పుడు ఎంత మోల్స్ ఉంది అని ఎలా క్యాల్కులేట్ చేయాలి? నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్ అని చెప్పాము కదా. అలా ఇక్కడ ఏం చేయాలంటే గివెన్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్. ఒక మోల్లో ఎంత వాల్యూమ్? ఎస్, ఒక మోల్లో ఎంత వాల్యూమ్? గివెన్ వాల్యూమ్ బై మోలార్ వాల్యూమ్. కానీ ఇక్కడ ఈ మోలార్ వాల్యూమ్ ఒక కాన్స్టెంట్ వాల్యూ, విచ్ ఇస్ 22.4 లీటర్. అది ఆల్రెడీ చెప్పాము. సో ఏం మారుతుంది? గివెన్ వాల్యూమ్ మాత్రమే. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 448 లీటర్స్ ఆఫ్ O2, దాన్ని తీసుకుంటే 448 by 22.4, దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మోల్స్. ఎస్, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే, సెకండ్ ఆప్షన్ ఏంటి? 22.4 divided by 22.4. This is the number of moles. Third option ఏం చేయాలి? 440 of carbon dioxide divided by 22.4. Fourth option 2.24 by 22.4. ఇవన్నీ ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్. కానీ క్వశ్చన్ లో ఏం అడిగారు? నంబర్ ఆఫ్ మోల్సా, నంబర్ ఆఫ్ మాలిక్యూల్సా? నంబర్ ఆఫ్ మోల్సా, నంబర్ ఆఫ్ మాలిక్యూల్సా? నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడిగారు. సో నంబర్ ఆఫ్ మోల్స్ నుంచి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలంటే మల్టిప్లై బై అవగాడ్రో నంబర్, అంతే. మల్టిప్లై బై అవగాడ్రో నంబర్. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కొంచెం స్మార్ట్ గా చేద్దామా? అన్ని క్యాల్కులేషన్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేయాలి? న్యూమరేటర్ లో మీకు మారుతుంది, డినామినేటర్ లో మారట్లేదు, అవునా కదా? న్యూమరేటర్ లో మారుతుంది, డినామినేటర్ లో మారలేదు. అప్పుడు న్యూమరేటర్ దేనికి పెద్ద వాల్యూ అని చూసి దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, న్యూమరేటర్ దేనికి పెద్ద వాల్యూ? న్యూమరేటర్ దేనికి పెద్ద వాల్యూ? ఇప్పుడు చెప్పండి, ఆప్షన్ 1, 2, 3, 4 లో న్యూమరేటర్ దేనికి పెద్ద వాల్యూ? వెరీ గుడ్, అఫ్ కోర్స్ ఫర్ ఫస్ట్ వన్ 448 into 22.4, ఇదే కదా పెద్ద వాల్యూ. 448 ఇస్ ద బిగ్గెస్ట్ వాల్యూ. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్?
to you people? Yes. Malli, can we look at this? ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎస్, we are having volume. What is the number of moles? Number of moles is equal to given volume by molar volume into Avogadro number. This is the total number of molecules. ఇప్పుడు మోలార్ వాల్యూమ్ కాన్స్టెంట్, అదే 22.4. అవగాడ్రో నంబర్ కాన్స్టెంట్, అదే 6.023 ఇంటూ 10^23. న్యూమరేటర్ లో ఏం మారుతుంది? గివెన్ వాల్యూమ్ మాత్రమే. ఇక్కడ గివెన్ వాల్యూమ్ దేనికి ఎక్కువ ఉందో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ వాల్యూ. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, విచ్ ఇస్ 448 లీటర్ ఆఫ్ ఆక్సిజన్. అర్థమైందా మీకు? ఎస్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాత్రం చేద్దామా? మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ అట్ STP. మోలార్ వాల్యూమ్ ఎంత? మ్యాజిక్ నంబర్ చెప్పండి. మ్యాజిక్ నంబర్. నేను యూజువల్ గా ఎగ్జామ్ కి చదువుతున్నప్పుడు ఏం చేస్తానని తెలుసా? మళ్ళీ 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 రిపీట్ చేస్తాను. 22.4 అంటే 22.4, 22.4, 22.4 అని మళ్ళీ 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 చెప్తాను. అలా రిపీట్ చేస్తున్నప్పుడు మైండ్ లో చాలా సూపర్ గా అర్థం అవుతుంది. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఇస్ ద మ్యాజిక్ నంబర్? అన్మ్యూట్ చేసి చెప్పండి. కమాన్. జీ చేసి పుత్తల పట్టు, మీరు చెప్తారా? వెరీ గుడ్. జీ చేసి శాంతిపురం చెప్పారు. వెరీ గుడ్. 22.4. ఎస్. ఒక లీటర్ లో ఎంత ఎంఎల్ ఉంది? ఇది బేసిక్ క్వశ్చన్. ఇది ఎవరు చెప్తారు? ఒక లీటర్ లో ఎంత ఎంఎల్ ఉంది? How many ml in 1 liter? Or how many liters in 1 ml? 1 liter లో 1000 ml ఉంది. అప్పుడు 1 ml లో 1/1000 లీటర్. ఎస్, ఇది బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఈ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్ అడుగుతాను మిమ్మల్ని. ఎస్, హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ దేర్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్? ఎస్, నోట్ డౌన్ చేయండి. How many moles of glucose is present in 540 grams of glucose? దానికి మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. ఎస్, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ నేను అడుగుతాను ఈ క్వశ్చన్ కి ఆన్సర్. నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? ఎస్, వెరీ గుడ్. Can I give the answer, ma'am? You want to tell the answer now itself? Sure, please tell. చెప్పండి. Grams of glucose. ఓకే, మీరు ఆన్సర్ చెప్పండి, కానీ అది కరెక్టా అని నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకే, అప్పుడే అందరికి ట్రై చేయడానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే, సూపర్. We will keep that answer. Next class again, we will check once. Yes. ఇప్పుడు ఒక క్విజ్ చేద్దామా? Can we do a small quiz? Yes, ఒక స్మాల్ క్విజ్ చేద్దామా? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందా? ప్లీజ్ అడగండి. డౌట్స్ ఉందా మీకు? ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీ అందరికీ ఒక ఫన్ గేమ్ ఆడదామా? ఇది మీ గేమ్ టైమే కదా. నేను చాట్ బాక్స్ లో ఒక లింక్ పంపాను, kahoot.it.
దాన్ని కాపీ పేస్ట్ చేయలేకపోతే కూడా టైప్ ఇన్ చేయండి. మీ టీచర్ దగ్గర ఒక ఇది ఉంది కదా, ఫోన్ ఉంది కదా, టీచర్ ఫోన్ నుంచి చేస్తే కూడా పర్లేదు. ఓకే, కెన్ వి ప్లే దిస్ స్మాల్ గేమ్? ఒక క్విజే అది, కానీ ఏ స్కూల్ బాగా ఆన్సర్ చేస్తున్నారని చూడొచ్చు దీనిలో. ఎస్, కెన్ వి క్విక్లీ సీ? ఈ దీనికి వెళ్ళండి, గో టు దట్ లింక్ kahoot.it, KAHOOT.IT. దానికి వెళ్ళండి ఒకసారి. అక్కడ ఆ సైట్ కి వెళ్ళి ఒక నంబర్ ఇప్పుడు వస్తుంది, ఈ నంబర్ టైప్ ఇన్ చేయండి. 9731651, 9731651 చేయండి. కెన్ యూ ట్రై? ఎవరు చేస్తారు? ఎస్, ఒక స్కూల్ జాయిన్ అయ్యారు, మీరు చూస్తున్నారు కదా, ఒక స్కూల్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ వేరెవరు జాయిన్ చేస్తారు? kahoot.it ఆ సైట్ కి వెళ్ళి ఈ పిన్ యాడ్ చేయండి. యాడ్ దిస్ పిన్. కెన్ యూ పుట్ దట్ నంబర్ అండ్ జాయిన్? Yes, who else is joining? Very good. Next, one more person has joined. Who else is going to join? Yes, GJC Shantipuram, very good. Yes, who else is going to join? స్టార్ట్ చేయనా? ఎవరైనా చేస్తున్నారా? చేస్తున్నారంటే ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి, నేను వెయిట్ చేస్తా, లేకపోతే we will start. వెరీ గుడ్, నేను స్టార్ట్ చేస్తా. స్టార్ట్ ద క్విజ్. ఓకే, క్విజ్ ఆన్ మోల్ కాన్సెప్ట్ ఈ రోజే చేసాము. ఫస్ట్ క్వశ్చన్, which has more number of atoms? 1 mole of argon, 1 mole of calcium, 1 mole of platinum, లేకపోతే అన్ని సేమ్ ఆటమ్సా? ఒక మోల్ లో ఎంత ఆటమ్స్ ఉంటుంది? ఒక మోల్ లో ఎంత ఆటమ్స్ ఉంటుంది? అవగాడ్రో నంబర్ ఆఫ్ ఆటమ్స్, అంతే కదా? ఎస్. ఒక 2 minutes లో సెషన్ ఆపేస్తాను. జస్ట్ 2 minutes ప్లీజ్, యూ కెన్ వెయిట్ అండ్ ఫినిష్ ద సెషన్. ఎవరు చెప్పలేదా ఆన్సర్? ఆన్సర్ ఏంటి? అన్ని సేమ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ కదా. ఇక్కడ చూసి ఆప్షన్స్ చూసి రెడ్, బ్లూ, yellow, గ్రీన్ ఏదైనా ఒక ఏదైనా ఒక ఆప్షన్ కొట్టండి అక్కడ. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ మీథేన్? మీథేన్ అంటే CH4. CH4 కి మీ దీనిలో చూడండి ఆన్సర్ ఏంటని. CH4 కి క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎవరో చెప్పారు 16 అని, వేరెవరైనా ఆన్సర్ చెప్తున్నారా? ఎస్, ఆన్సర్ చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్. ఓ, అందరూ చెప్పారు, అందరికి పాయింట్స్ వచ్చింది. ఇక్కడ చూడండి పాయింట్స్ వస్తాయి. ఎవరు ఫస్ట్ కొడుతున్నారో పాయింట్స్ ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ తక్కువ ఎవరు ఇస్తున్నారో పాయింట్స్ నెక్స్ట్ వస్తుంది. లాస్ట్ లో చూద్దాం విన్నర్ ఎవరని. థర్డ్ క్వశ్చన్, 88 grams of CO2 has how many moles? 20 seconds ఏ ఉంది, త్వరగా క్యాల్కులేట్ చేసి చూడండి. CO2 గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్ చేయాలి. కార్బన్ డైఆక్సైడ్ కి మాలిక్యులర్ మాస్ ఎంత? 44. అప్పుడు గివెన్ మాస్ 88 కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎంత ఉండొచ్చు అని. ఆన్సర్ ఎంత ఉండొచ్చు అని చెప్పండి. ఓకే, 2 చెప్పారు. ఎవరు చెప్పారని చూద్దామా. నెక్స్ట్ స్కోర్స్ ఆర్ ఇంక్రీసింగ్. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్.
ఎవరికైనా తెలుసా అని చూద్దాం, కానీ ఈ క్వశ్చన్ నేను తీసుకోను పాయింట్స్ కి. ఎస్, ఎస్, ఇంకా ఒక్కటే క్వశ్చన్ ఉంది. ఓన్లీ వన్ లాస్ట్ క్వశ్చన్ వీ హ్యావ్. We have one last question. Who is Avogadro? Okay, ఇప్పుడు పిక్చర్స్ వస్తున్నాయి. దీంట్లో అవగాడ్రో ఎవరని చూపించాలి, ఎన్ని చెప్పాలి మీరు. చెప్పండి, హూ ఇస్ అవగాడ్రో? వెరీ గుడ్, అవగాడ్రో ఎవరని చెప్పారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు కదా, ఇది ఎవరిది? దట్ ఈస్ బ్రాగ్. వీ హావ్ సీన్ ఇన్ ప్రీవియస్ క్లాస్. కింద ఉన్నది ఆర్యభట్ట, మన సైంటిస్ట్, మన భారతదేశంలో ఉన్న సైంటిస్ట్. అండ్ దిస్ ఇస్ సర్ సివి రామన్, అగైన్ అవర్ ఇండియన్ సైంటిస్ట్. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ చూద్దామా? వెరీ గుడ్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? వెరీ నైస్. అర్థమైందా ఇప్పుడు? Very happy to announce the winners. Very happy to announce the winners. Very nice. So let us stop the session here. నేను ఆల్రెడీ ఎక్కువ టైం తీసుకున్నాను, 2 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను. వెరీ నైస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉందే అడిగి. నాకు టైం అవ్వలేదు, నేను ఇక్కడే ఉంటాను. మీకు కావాలంటే అడగండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమాన్, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందా? నో? సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ వెళ్ళి చదవండి. నెక్స్ట్ క్లాస్ వస్తున్నప్పుడు డౌట్స్ ఉంటే కూడా ఫస్ట్ నేను ఆపేసి అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీచర్స్. మీరు హెల్ప్ చేశారు, అందుకే క్విజ్ లో కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్. అండ్ స్టూడెంట్స్ కి పెద్ద పెద్ద థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఎస్.